ట్రంప్ ఇప్పటికే అధికారంలో రాకముందే పలు దేశాలతో గొడవలు నడుస్తున్నది. ఓ పక్కన అందులో కెనడాని 51వ రాష్ట్రంగా చేస్తానంటూ వరుసపెట్టి వెటకారాలాడుతున్నాడు. ఆ దెబ్బకి తట్టుకోలేక కెనడా ప్రధానమంత్రి రిజైన్ చేసి కాస్త అమెరికాతో సంబంధాలు మెయింటైన్ చేసేవాడి కోసం వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరొక వైపున ఉక్రెయిన్ అధ్యక్షుడు లొంగిపోవడమా లేకపోతే పారిపోవడమా అనేటటువంటి పనిలో ఉన్నాడు. అతనికి సాయం ఏం చేయనని చెప్పేస్తున్నాడు ట్రంప్. యుద్ధం ముగింపు పలకాలంటున్నాడు. ఇంకో పక్కన ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో అయితే తాలిబాన్లకి సపోర్టింగ్గానే కథ నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు, లేదా వాళ్ళ జోలికి పోడు. మరొక వైపున డచ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రీన్లాండ్ నాకు కావాలని ఓ పక్కన, పనామా కాలం నాకు కావాలని ఒక పక్కన డిమాండ్ చేస్తూ అవసరమైతే సైన్యాన్ని తీసుకెళ్తానంటున్నాడు. వీటన్నిటి మధ్యలో మెక్సికో ఏదైతే బార్డర్లో అసలు దేశంలోకి అమెరికాలోకి వస్తున్నటువంటి ఆయుధదారులు, అమెరికాలోకి వస్తున్నటువంటి డ్రగ్స్ బ్యాచ్ ఇదంతా కూడా మెక్సికో నుంచి గతంలో గోడ కట్టేశాడు. మీకు చేత కాకపోతే పరిపాలన చెప్పండి, కలిపేసుకుంటామంటూ మెక్సికోని గురించి కూడా కామెంట్ చేస్తున్నటువంటి వేళ మెక్సికో రివర్స్లో ట్రంప్కి షాక్ ఇచ్చింది. మెక్సికన్ ప్రెసిడెంట్ తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఓకే కలిపేసుకుందాం, తప్పుడు సమాచారం ఇచ్చే ట్రంప్ ఓ పని చేయి కలిపేసుకుని మెక్సికన్ అమెరికాని పెట్టు, అమెరికాలో మెక్సికా స్టేట్ కాదు మెక్సికోలో అమెరికాని కలిపేసి మెక్సికన్ అమెరికాని పేరు పెడదామంటూ రివర్స్లో స్ట్రోక్ ఇచ్చాడు.